ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. మనకి ఎంత అదృష్టం అంటే కొంచెం భావోద్వేగంలో మాట తడబడచ్చు, అవాకులు చవాకులు పాడినా మాట్లాడినా శ్రీ గురువు గారు నన్ను మన్నించి ఆయన అనుక్షణం మన గురువుగారు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు అనుక్షణం మన మంచిని కోరుతూ మన రక్షణ కోరుతూ ఎన్నో మంచి రచనలు చేశారు. వారి చేసిన రచనలు మన్ని ఆధ్యాత్మికత వైపు నడిపిస్తూ ఉంటాయి సదా. వారి ఆధ్యాత్మిక ప్రసంగాలు మన్ని మంచి మార్గం వైపు మళ్ళిస్తూ మన సంస్కృతిని, మన సనాతన ధర్మాన్ని అందరిలో దీప్తి చేస్తూ వారి ఆశీర్వచనంతో మనం ఇట్లాంటి మంచి మంచి సత్సంగాలు ఏర్పరచుకుంటాం. వారి రచన అద్భుతం. సంస్కృతంలో ఆదిశంకరాచార్యులు వారు ఎంత చక్కగా రచనలు చేసి మన ఆర్ష విద్యని, ఆర్ష సంస్కృతిని ఎలా పెంచి పోషించారో అలాగే మన గురువుగారు వారి సాహిత్యం ఒక్కొక్క సంకీర్తన తలుచుకుంటే అందులో మనస్సు పులకరిస్తుంది. ఆ ఆధ్యాత్మిక తత్వం ఉట్టిపడుతుంది. నాలాంటి పామరులు కూడా అది విని తరిస్తూ ఒక నీలకంఠేశ్వర శతకంలోని ఒక పద్యం నేను ఇప్పుడు పాడబోయేది వారి అనుజ్ఞతో, వారి ఆశీస్సులతో నా పరదైవం పరమ గురువు కంచి పరమాచార్య స్వామి వారు నా చేత పలికించినంత మేర ఈ పద్యం, ముందుగా ఈ పద్యం భావాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది నీలకంఠేశ్వర శతకంలోని ఒక చిన్న పద్యం. ఇది మన అందరికీ, నాలాంటి పామరుడికే వర్తిస్తుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇందులోని భావం ఎంత గంభీరంగా ఉంటుందో. భావం ఎలా ఉంటుందంటే, దేవతలు వారి సాగర మథనంలో ఒక్కసారి వచ్చిన వేదనా విషయాన్ని నీకు అప్పగించారు. కానీ నేను నా జీవిత మథనంలో మాటి మాటికి పుట్టే బాధా విషయాలను మాటి మాటికి నీకు అప్పగిస్తున్నాను. నీదైన ఈ అమృతతత్వాన్ని అందించే వరకు ఈ విష నివేదన తప్పదు తండ్రి. ఎంతటి ఉదాత్తమైన భావం ఇది! గురువుగారి సమక్షంలో పాడుతున్నానంటేనే నాకు మూడు రోజుల నుంచి ఇదే మనస్సులో జరుగుతోంది. పాడగా స్వామివారు నాకు అవకాశం ఇచ్చారు సుందరం గారు. వారికి గురువుగారి పాదాలకి కృతజ్ఞత నమస్సుమాంజలు ఆవిష్కరించుకుంటూ ఈ పద్యాన్ని పాడే ప్రయత్నం చేస్తాను. నీలకంఠేశ్వర 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 నా జీవిత బంధనాన ఒక మారే కాదు, ఒక్క మారే కాదు, ఒక్క మారే కాదు. ఈ నా జీవిత బంధనాన ఒక మారే కాదు, పల్మారులు నానాధ పల్మారులు నానాధ పల్మారులు పల్మారులు నానాధ
ప్రభవిల్చు వేదనలు నే అర్పించుచున్నానయ్యా. ప్రభవిల్చు వేదనలు ప్రభవిల్చు వేదనలు వేదనలు నే అర్పించుచున్నానయ్యా. ఏనాడబ్బు శివామృతత్వమిక సామి ఏనాడబ్బు శివామృతత్వమిక సామి ఏనాడబ్బు ఏనాడబ్బు శివామృతత్వమిక సామి అంతదాకల్ హరా ఈ నల్జుడు నీంక నీకు తప్పదురా 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 తండ్రి. ఏనాడబ్బు శివామృతత్వమిక సామి ఏనాడు 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 అబ్బు శివామృతత్వమిక సామి అంతదాకల్ హరా అంతదాకల్ హరా అంతదాకల్ హరా ఈ నంజుడుంక నీకు తప్పదురా తప్పదురా తండ్రి. నీలకంఠేశ్వర 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 ఏనాడబ్బు శివామృత తత్వము. స్వామి గురువుగారు మీ ఆశీస్సులు కావాలని అర్థిస్తున్నాను. ఈ శివామృతత్వం తొందరగా లభించేలా శుద్ధ సాత్వికమైన భక్తి మాకు అబ్బేలా మమ్మల్ని అనుగ్రహించండి గురువుగారు. మీ పాదాలకు మా కృతజ్ఞత నమస్కారాలు ఆవిష్కరించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సుందర్ గారికి అందరికీ నమస్కారాలు చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు.